హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో మంచి నిచ్ లక్షణాలేంటి? ఏవైనా ఒక 3 పాయింట్స్ అనేదైతే మనం రాసుకుందాం. సో, మంచి నిచ్ 2.2 క్లాస్ నంబర్ మంచి నిచ్ లక్షణాలు ఏమిటనేది ఒకసారి చూద్దాం. మంచి నిచ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెట్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్‌లో విజయం సాధించడానికి అనేదైతే కీలకం. అంటే నిచ్ అంటే డిజిటల్ మార్కెట్‌లో గాని, అఫిలియేట్ మార్కెటింగ్‌లో గాని, కంటెంట్ క్రియేషన్‌లో గాని విజయం సాధించడానికి అనేదైతే ఇది కీలకం. అంటే ఇది కాంపిటీషన్ తక్కువగా, లాభాలు ఎక్కువగా ఉండే ప్రత్యేక మార్కెట్ సెగ్మెంట్. ఇదేంటంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఇందులో. సో, లాభాలనేవైతే ఎక్కువగా ఉండే ప్రత్యేకమైన మార్కెట్ సెగ్మెంట్. మంచి నిచ్‌కు 3 ప్రధాన మార్గాలున్నాయి. ప్రధాన లక్షణాలున్నాయి. అవేంటని చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్యాషన్. సో, ప్యాషన్ అండ్ నాలెడ్జ్ అనేదైతే ఉండాలి. మీకు ఆసక్తి అనేదైతే ఉండాలి. మంచి నుంచి మీకు ఇష్టమైన అంశం కావాలి. ఎందుకంటే కంటెంట్ సృష్టించడానికి దీర్ఘకాలం కాన్స్టెంట్‌గా పనిచేయాలి. కంటెంట్ సృష్టించడానికి దీర్ఘకాలం కాన్స్టెంట్‌గా పనిచేయాలి. మీరు ఎక్స్‌పర్ట్‌గా ఉంటే ఆడియన్స్‌ని ట్రస్ట్ చేస్తారు. మీరు ఎక్స్‌పర్ట్‌గా ఉంటే ఆడియన్స్ ట్రస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మీకు స్టాక్ ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో రూరల్ తెలుగు ట్రేడర్ నిచ్ సెలెక్ట్ చేస్తే మీరు సులభంగా రివ్యూలు, టిప్స్ ఇవ్వగలరు. దీని మూలంగా ఏంటంటే మీరు సులభంగా రివ్యూలు, టిప్స్ ఇవ్వగలరు. ఇది కన్సిస్టెన్సీకి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుందంటే కన్సిస్టెన్సీకి సహాయపడుతుంది. అండ్ ఇందులో మన సెకండ్ పాయింట్ ఏంటంటే డిమాండ్ ఉండాలి. ఇందులో డిమాండ్ ఉండాలి. కానీ కాంపిటీషన్ తక్కువ. అంటే ప్రాఫిటబుల్ బ్యాలెన్స్ ఉండాలి. తక్కువ నిచ్‌లో కస్టమర్స్ ఏంటంటే ఉండాలి. కానీ పెద్ద ఛానెల్స్ పోటీ తక్కువగా ఉండాలి. సో, ఇందులో ఏంటంటే మనకి డిమాండ్ ఉండాలి. కానీ కాంపిటీషన్ తక్కువ. అంటే నిచ్‌లో కస్టమర్స్ ఉండాలి. కానీ పెద్ద ఛానెల్స్ పోటీ అనేదైతే తక్కువగా ఉండాలి. ఎగ్జాంపుల్ మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో మీరు 1000-10,000 మంత్లీ సెర్చెస్ కానీ టాప్ 10లో తక్కువ అథారిటీ సైట్స్ ఉంటే బెస్ట్. సో, ఈ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. గూగుల్ కీవర్డ్స్‌లో ప్లానర్‌లో సో, 1000-10,000 మంత్లీ సెర్చెస్ ఉండాలి. కానీ టాప్ 10లో తక్కువ అథారిటీ సైట్స్ ఉంటే మీకు బెస్ట్‌గా అనేదైతే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే సోలో బైక్ ట్రావెల్ తెలుగులో ఎగ్జాంపుల్. ట్రావెల్ డిమాండ్ ఉంది. కానీ రూరల్ బైకర్స్ నిచ్‌లో తక్కువ పోటీ ఉంటుంది. రూరల్ బైకర్స్ నిచ్‌లో తక్కువ పోటీ ఉంటుంది. అంటే మీ అడ్వెంచర్ బైకింగ్ ప్యాషన్ సరిపోతుంది. మీ అడ్వెంచర్ బైకింగ్ ప్యాషన్ అనేదైతే సరిపోతుంది. సో, ఇది ఇటువంటివనేదైతే ఉండాలి. ఇవి ఎగ్జాంపుల్‌లో మనం ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకేదో దాని మీద ఉన్నట్లయితే దాన్ని మీరు ప్యాషన్‌గా అనేదైతే మీకు ప్యాషన్ దేనిలో ఉంది? ఎగ్జాంపుల్ నాకు బైకింగ్‌లో ప్యాషన్ ఉంది కాబట్టి సో, నేను దీన్ని అనేదైతే తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే మానిటైజేషన్ సులభం. అంటే అఫిలియేట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండాలి. అంటే మానిటైజేషన్ సులభం అంటే నిచ్‌కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్‌లు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు. డిజిటల్ ప్రొడక్ట్స్, బుక్స్, కోర్సులు సులభంగా అమ్ముకోగలిగేలా ఉండాలి. అంటే కమిషన్ రేట్‌లో 20-30% ఉంటే బెటర్. కమిషన్ రేట్‌లో 20-30 30% ఉంటే బెటర్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలుగు ఫైనాన్షియల్ లిటరసీ నిచ్‌లో ట్రేడింగ్ యాప్స్ లైక్ జెరోదా అండ్ బుక్స్ అఫిలియేట్ సులభం కాబట్టి మీ బుక్ ప్రాజెక్ట్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. మీ బుక్స్ ప్రాజెక్ట్స్ కూడా సపోర్ట్‌గా అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి నిచ్ అనేదైతే చాలా ఇంపార్టెంట్. సో, మనకి మెయిన్ ఏంటంటే నిచ్ సెలక్షన్ అనేదైతే మనకు ఉండాలి. మంచి నిచ్ లక్షణాలు మనకి ఈ కింద పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో, ఇది ఈరోజు మన క్లాస్ మంచి నిచ్ లక్షణాలు. సో, 3 పాయింట్స్ అనేవైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే. థాంక్ యూ.